కాన్షియస్ ఆఫ్ బ్లెస్సింగ్. దీన్ని ఏమంటారంటే ఆశీర్వాదం మీద విశ్వాసం కలిగినటువంటి మనస్సాక్షి. ఓకే, ఏ కాన్షియస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఏ బ్లెస్సింగ్ కాన్షియస్. ఓకే, క్లెయిమింగ్ బ్లెస్సింగ్స్, ఏ మ్యాటర్ ఆఫ్ కాన్షియస్. కాన్షియస్ అంటే ఎంతమందికి తెలుసు? మామూలుగా ఏంటి కాన్షియస్ అంటే? మనస్సాక్షి. ఎవ్రీబడి హ్యాస్ ఎ కాన్షియస్. అందరికీ కూడా మనస్సాక్షి ఉంటుంది. ఈరోజు we will study about the blessing conscious. You need to develop in your spirit. Claiming blessings a matter of conscious. అనేక వాగ్దానాలు మనము బైబిల్లోంచి వింటాం. అయితే everything that you see, you taste or you do in the world will develop a conscious. ఈ భూమి మీద నువ్వు చేస్తున్న ప్రతిదీ కూడా నీకు ఒక మనస్సాక్షిని ఇస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక మనస్సాక్షి ఉంటుంది. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 25వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ 29:25. యెహోవా సొలొమోనును ఇజ్రాయేల్ అందరి ఎదుటను బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇజ్రాయేలీలను ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించాను. లెట్స్ రీడ్ దిస్. అందరూ కలిసి చదువుదాం దీన్ని. యెహోవా సొలొమోనును ఇజ్రాయేలీలందరి ఎదుటను బహుగా గణపరిచి అతనికి ముందుగా ఇజ్రాయేలీలను ఏలిన ఏ రాజునకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించాను. ఎప్పుడైతే ఇది దేవుడు సొలొమోనుకి ఇచ్చాడో సొలొమోను యొక్క మనస్సాక్షి మారిపోయింది. అయితే దానికి ముందు ఈ మనస్సాక్షిని దేవుడు ఎవరికి ఇచ్చాడు? టు డేవిడ్. డేవిడ్ హ్యాడ్ దిస్ కాన్షియస్. డేవిడ్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్షియస్. కీర్తన 72 దావీదు సొలొమోను గురించి ప్రార్థించినటువంటి కీర్తన. ఎవ్రీథింగ్ డెవలప్స్ ఎ కాన్షియస్. దావీదుకి మనసాక్షి ఉంది. సో ఈ మనసాక్షితోటి అతడు ప్రార్థించాడు. సో వెన్ యూ ప్రే విత్ ఎ డెవలప్డ్ కాన్షియస్ యూ ఇంపార్ట్ ఇట్ టు ద నెక్స్ట్ జనరేషన్. నీవెప్పుడైతే ఒక మనస్సాక్షిని నీవు లోపల దాన్ని పెంచుకొని ఒక మనస్సాక్షిని నువ్వు తయారు చేసుకొని ఒక మనస్సాక్షిని కలిగి ఉండి దానితో నువ్వు ప్రార్థిస్తావో ఆ మనస్సాక్షిని ఆ తర్వాత వాళ్ళకి ఇస్తావు. దేవుడు స్వస్థపరుస్తాడు ప్రార్థిస్తే అనేటువంటి మనస్సాక్షి, మరి ఆ మనస్సాక్షితో ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు. సో sick they shall recover. Sometimes the devil likes you telling that you are not healed. No, the recovery began. అందుకే అటు ఇటు చూడకుండా నువ్వు రికవర్ చూడాలండి. సో ఏ కాన్షియస్, చూడండి, ఒక మనస్సాక్షి. ఇప్పుడు నువ్వు వినేదాన్ని బట్టి ఒక మనస్సాక్షి తయారవుతుంది అనమాట. యూ డెవలప్ ఏ కాన్షియస్. వాట్ యు లిజన్, వాట్ యు హియర్, వాట్ ఎన్విరాన్మెంట్ యు ఆర్, నువ్వు ఏ పరిస్థితుల్లో ఏ వాతావరణంలో ఉన్నావో ఆ మనస్సాక్షిని నువ్వు పొందుకుంటావు. ఓకే, ఈరోజు మీ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాద మనస్సాక్షి మీరు కలిగి అది నిరంతరము మీలో ఉండును గాక. ఎప్పుడైనా నువ్వు ఏదైనా ఒక డెవలప్ చేసుకుంటే ఆ మనస్సాక్షి ఆ తర్వాత ఆ మనస్సాక్షి నీ పరిస్థితులకు వేరుగా ఉండొచ్చు. కొంతకాలము తర్వాత ఆ మనస్సాక్షిని నువ్వు ఉపయోగించి పరిస్థితులు కూడా నీ మనస్సాక్షికి తగినట్టుగా నీ జీవితంలో మారిపోతాయి. దేవుడు అధికంగా ఇస్తాడంట. God always gives you more. The anointing always overtakes you. అభిషేకం నేనేం చేస్తుందంట? అధికం. అందరూ చెప్పండి, అభిషేకం అధికమిస్తుంది అన్నాడు. The anointing overtakes you. So you get blessed. నువ్వు ఆశీర్వదించబడిపోతావు. ఆ తర్వాత నువ్వు ఆశీర్వదించబడిపోయిన తర్వాత నీ ప్రవర్తన, నీ ఆలోచన తీరు మారదు. అభిషేకంతో నువ్వు ఇక్కడ ఉన్నావు. నీ అంతరంగ పురుషుడిలో అభిషేకంతో నీ పనులు చాలా ముందుకు వెళ్ళిపోతున్నాయి. నీవేమో ఇక్కడ ఉన్నావు. అందుకనే దేవుడు ఈ రెండు కలవడానికి టైం పడుతుంది. ఒక 10 ఏళ్ళు పట్టొచ్చు. అంటే 10 ఏళ్ల తర్వాత నువ్వు ఎలాగుంటావో అనేది ముందు దేవుడు ఆశీర్వదించేస్తాడు ఈరోజే.
నువ్వు ఆ స్థాయికి ఎదగడానికి 10 ఏళ్ళు పట్టొచ్చు, లేకపోతే 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. సో గాడ్ విల్ ఆల్వేస్ ఓవర్టేక్ యూ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. అందుకంటే ద బ్లెస్సింగ్ విల్ ఓవర్టేక్ యూ. లెట్ మీ గివ్ దిస్ టు యూ ద వే హీ ప్రేడ్. మీ ప్రార్థన జీవితం మారుతుంది. వాట్ డ్రీమ్స్ యూ హ్యావ్, వాట్ విజన్స్ యూ హ్యావ్. ఓకే, ఏ సామ్ ఫర్ సోలమన్. ఓకే, అంటే ఈ కీర్తనను ఎవరి కొరకు రచించాడు? సొలొమోను కొరకు. ఇది అక్కడ రాసుకోండి, సొలొమోను కొరకు దావీదు చేసిన ప్రార్థన అని రాసుకోండి ఆ అధ్యాయం పైన. ఓకే, రైట్, గుడ్. Give the king the judgments, O God, and the righteousness unto king's son. 20 యెషయ కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. ఓకే, the prayers of David, the son of Jesse, are ended. సొలొమోను కొరకు రాసినటువంటి కీర్తన అంటే దావీదు సొలొమోను గురించి చేసినటువంటి ప్రార్థన. ఓకే, రైట్. లెట్స్ బిగిన్ ఫ్రమ్ వర్స్ 1. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయుము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. సూర్యుడు నిలుచునంత కాలము, చంద్రుడు నిలుచునంత కాలము, తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగి ఉందురు. Did you see this kind of conscious? ఈ మనసాక్షి చూసారా మీరు? ఒక మనసాక్షితో ఇతను చేసేటువంటి ప్రార్థన. Did you see the kind of conscious he developed while praying this prayer? Can you pray this prayer? మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థించగలరా? సూర్యుడు నిలిచినంత కాలం, చంద్రుడు నిలిచినంత కాలము, తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. సీదా ఒక్కొక్కసారి తన తండ్రి చేసే ప్రార్థన బట్టి సొలొమోను అవిధేయతలో ఉన్నా సరే, మరి దావీదుకి ఇచ్చినటువంటి కృపను బట్టి సొలొమోను లాస్ట్లో పడిపోయి మరి అతడు ఒక మనసాక్షిని మరి పాడు చేసుకున్న వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. మళ్ళా తిరిగి సొలొమోన్ని మరి దేవుడు తప్పించాడు. సొలొమోను సాధారణంగా అలా ఆశీర్వదించబడ గల కారణము ఆ తండ్రి కలిగినటువంటి మనసాక్షితో చేసేటువంటి ప్రార్థన. సూర్యుడున్నంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, తరములన్నిట జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉంది. అతను చేసిన ప్రార్థన. సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచిన కాలము, తరములన్నిట ఇతన్ని చూసి ప్రజలు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుడు ఆ సొలొమోను గురించి మరి బైబిల్లో వ్రాయించాడు, వాక్యములో పెట్టాడు. So if you know God and you develop a different conscience, you pray differently. You don't act according to the weakness of your children. నీ పిల్లలకి, నీ భర్త భార్య కలిగినటువంటి బలహీనతలను బట్టి నువ్వు చెయ్యు. You act by faith. Somebody will pray for their children like this from today. Thank you Jesus. నజరేయుడైన యేసయ్య, ఈరోజు ఇదిగో ప్రభువా, సొలొమోను దేవుడు మాలో ఉన్నాడు. ఏ రాజుకి రానంత ఖ్యాతి ఘనతాన్ని ఇస్తానన్నావయ్యా. ఆ మనసాక్షిని ప్రజలకు ఇచ్చావు కాబట్టి ఈరోజు నూతనమైన మనసాక్షిని వారికి దయచేసి లార్డ్ జీసస్ ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. హీల్ దెమ్ నౌ, డెలివర్ దెమ్ నౌ, సెట్ దెమ్ ఫ్రీ. పరిపూర్ణమైన విడుదల దయచేయండి. ఐ డిక్లేర్ ఫ్రీడమ్. పరిపూర్ణమైన స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ మనసాక్షి ప్రకారం వారికంటే గొప్పగా వారిని ఆశీర్వాదం అధిగమించి నడిపించమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.